నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలు రోజా రిటైర్మెంట్, అలాగే రజనీ వాకౌట్ అని చెప్పేసి టైటిల్ పెట్టున్నాను. ఎందుకు ఇలా టైటిల్ పెట్టాను? రోజా రిటైర్ కాబోతున్నారా పాలిటిక్స్ నుంచి? రజనీ వైసీపీ నుంచి వాకౌట్ చేయబోతున్నారా అనే డీటెయిల్స్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అన్ని డీటెయిల్స్ తెలియజేస్తాను, ఇక్కడ స్కిప్ చేయకండి. ఇక రోజా విషయానికి వద్దాం ఫస్ట్. ఎందుకంటే రజనీ కన్నా సీనియర్ పొలిటీషియను, పైగా సినిమా ఆర్టిస్టు కూడా కదా, అందుకని అగ్రతాంబూలం ఈ విషయంలో ఆవిడకే ఇద్దాము. రోజా పాలిటిక్స్లో ఎప్పటి నుంచో ఉంటున్నారు, అంటే 2004 నుంచే ఉంటున్నారు. 2004, 2009 టీడీపీలో కంటెస్ట్ చేసినా ఓడిపోయారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అట్నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. 2014లో మొట్టమొదటిసారిగా ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు. కేవలం ఒక 400-500 ఓట్లతోటి ఆవిడ గాలి ముద్దు కృష్ణమనాయుడు మీద గెలిచారు. అయితే ఆ గెలుపు ఎలా సహకారమైంది? ఆ గెలుపు సహకారం అవడానికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులే నియోజకవర్గంలో, గ్రామాలు, మండలాల స్థాయిలో కష్టపడితే గాలి ముద్దు కృష్ణమనాయుడు లాంటి స్టాల్వర్ట్, పొలిటికల్ స్టాల్వర్ట్ మీద గెలవటానికి అవకాశం దొరికింది. కానీ రోజా మాత్రం ఏమనుకుంటారో తెలుసా? నేను ఒక సినిమా స్టార్ని, నేను ఒక పొలిటికల్ స్టార్ని, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంటున్నారు, 2004 నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను. నేను కేవలం గెలిచింది నా పాపులారిటీని చూసి నాకు ఓట్లేస్తేనే నేను గెలిచాను, నాకు ఎవరి సహకారంతో గెలవలేదు అని చెప్పేసి ఆవిడ అభిప్రాయపడుతూ ఉంటారు. ఆవిడ ఆ భ్రమలోనే బ్రతుకుతూ ఉంటారనమాట. సో అదే ఆవిడకి చేటు తెచ్చిపెట్టింది. అయితే 2014లో గెలిచారు. గెలిచిన దగ్గర నుంచి ఆవిడకి అసలు ఎక్కడ లేని అహంకారం పెరిగిపోయింది. కాబట్టి ఆ తర్వాత నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకుల్ని పట్టించుకోవటం మానేశారు. అంటే దిగువ శ్రేణి నాయకులు ఉంటారు కదా, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఈ స్థాయి నాయకులు ఉంటారు కదా, గ్రామ సర్పంచులు, వాళ్ళెవరిని కూడా పట్టించుకోవడం మానేసింది. ఎందుకంటే 2014 నుంచి ఆవిడకి పార్టీలో ఇంకా ఇంపార్టెన్స్ పెరుగుతూ వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడే విషయంలో కావచ్చు, లేకపోతే బంధులు హర్తాళ్ళు చేసే విషయంలో కావచ్చు, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టే విషయంలో కావచ్చు, ఆవిడకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రోజా, రోజా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే మహిళా నాయకుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రోజా, రోజా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా తయారైంది. సో దానివల్ల ఆవిడ నేనే ఇక నా వల్లే నగరిలో గెలుస్తోంది, నగరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతోందంటే అది కేవలం నా వల్లే అని చెప్పేసి భ్రమలోకి రోజా వెళ్ళిపోయారు. ఆ కారణంతో రోజా దిగువ శ్రేణి నాయకులు, అంటే గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వీళ్ళెవరిని కూడా పట్టించుకోవడం మానేశారు. మొత్తం అంతా కూడా 2019 వచ్చేసరికి గెలుపు, అంటే ఆ టైంకి 2019కి రోజా గెలుపు నల్లేరు మీద నడికింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద ఆ టైంలో వ్యతిరేకతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా సృష్టించింది, దానివల్ల ఫ్యాను గాలి వీచింది. కాబట్టి అప్పుడు రోజా గెలుపు చాలా ఈజీగా అయిపోయింది. పైగా భానుప్రకాష్ నాయుడు మీద ఆవిడ ఆ టైంలో గెలిచేసరికి ఇక అసలు కన్నుమిన్ను కానకుండా రెచ్చిపోవడం మొదలుపెట్టింది. ఆ టైం నుంచే రోజా మీద ఈ నాయకులు ఎవరైతే ఉంటారో, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇలాంటి వాళ్ళంతా కూడా, ఎంపీటీసీలు, వీళ్ళంతా కూడా వ్యతిరేకతను వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. మమ్మల్ని ఎక్కడా కూడా కలుపుకొని వెళ్ళటం లేదు, మా సహకారం ఎక్కడా తీసుకోవట్లేదు, మాకు ఎక్కడా సహకారం అందించడం లేదు అని చెప్పేసి ఆవిడ మీద ఒక కోపాన్ని పెట్టుకున్నారు. సో ఈ కోపం అంతా కూడా 2024 ఎన్నికల్లో చూయించారు. అలా చూయించబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతైపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే చావు తప్పి కన్నులొట్టబోయి రోజా బయటపడింది. డిపాజిట్లు గల్లంతైతే ఇంకా పరువు ఎంత దారుణంగా పోయేదో రోజాది ఊహించుకోండి మీరే, మీ ఊహకే వదిలేస్తున్నా. 30-40 వేల ఓట్ల మెజారిటీ తోటి రోజా ఓడిపోయారు. సో ఇక అది ఎంత దారుణమైన ఓటమి అంటే నాకు తెలిసి గతంలో ఎవరు కూడా అంత దారుణంగా ఓడిపోయి ఉండరేమో. నగర నియోజకవర్గంలో అటు తెలుగుదేశం ఓడిపోయినా, ఇటు కాంగ్రెస్ ఓడిపోయినా, లేకపోతే ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఎవరు కూడా ఇంత దారుణమైన ఓటమిని ఎవరు కూడా చవి చూసి ఉండరేమో రోజా అంతా. సో కాబట్టి రోజా అర్థం చేసుకుని ఇప్పటికైనా వాళ్ళతో కలిసిపోతారేమో అని చెప్పేసి చాలామంది పొలిటికల్ అనలిస్టులు అంతా భావించారు. లోకల్లో ఉండే లీడర్స్ ఎవరైతే ఉంటారో, కేజే శాంతి కావచ్చు, లేకపోతే శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరితోటి ఆవిడ కలిసిపోతారు, కలిసి వర్క్ చేసుకుంటారు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తారని చెప్పేసి అంతా ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే అధికారంలో ఉండగా ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోకపోవచ్చు, కానీ ఓడిపోయిన తర్వాత రియలైజ్ అయ్యి అందరూ కూడా కలిసి పనిచేస్తారు. అది తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, స్టేట్ ఏదైనా కావచ్చు,
పొలిటికల్ లీడర్స్ అందరి ప్రవర్తన అంతే ఉంటుంది. గెలుపులో ఉన్నప్పుడు ఎవరు కూడా ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోరు, అహంకారం పెరిగిపోతుంది. కానీ ఓడిపోయిన తర్వాత మాత్రం అంతా కలిసికట్టుగా పనిచేస్తారు. పార్టీ గెలుపు కోసం, వాళ్ళ సొంత గెలుపు కోసం కూడా ఈగోలన్నింటినీ పక్కన పెడతారు. కానీ రోజా ఎక్కడా కూడా ఈగోల్ని పక్కన పెట్టకుండా ఇప్పుడు సాటి లీడర్స్ తోటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ తోటి, సొంత పార్టీలోని లీడర్స్ తోటి సున్నం పెట్టుకున్నారు. తద్వారా ఏమైంది, ఫలితం ఏమైంది, వాళ్ళంతా కూడా వైసీపీని వదిలిపెట్టి టీడీపీలోకి వెళ్ళారు. ఎంపీటీసీలంతా టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఏం చేస్తుంది రోజా ఇప్పుడు? పరిస్థితి ఏంటి? రోజాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెడితే ఖచ్చితంగా ఓడిస్తాం, మేమంతా కూడా ఓడిస్తాం, దారుణంగా ఓడిస్తాం, చాలా భారీ మెజారిటీతో ఓడిపోవటం ఖాయం అని చెప్పేసి 2029 ఎన్నికల గురించి ఇప్పుడే చెప్తున్నారు నగర నియోజకవర్గంలో లీడర్స్. సో ఇప్పుడు మరి రోజా పరిస్థితి ఏమైపోవాలి? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలా, ఉండొద్దా? ఉంటే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తారా, ఇవ్వరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి టీడీపీలోకి వెళ్తుందా, బీజేపీలోకి వెళ్తుందా, జనసేన పార్టీలోకి వెళ్తుందా, సిపిఐలోకి వెళ్తుందా? ఏ పార్టీలోకి వెళ్తే ఆమెను తీసుకుంటారు? ఏ పార్టీలో కూడా ఆవిడకి డోర్స్ ఓపెన్ లేవు కదా, అన్ని పార్టీల్లోనూ క్లోజ్ అయిపోయాయి. అటు కేంద్రం మీద అనేక మార్లు కాలు దువ్వారు, మోదీ లాంటి వాళ్ళ మీద కూడా వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి కోసం. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని ఎక్కడా వదలేదు. ఈ రెండు పార్టీల్లో కూడా డోర్స్ క్లోజ్ అయిపోయాయి. పైగా కేంద్రం మీద ఆ స్థాయిలో ఎప్పుడూ దుమ్మెత్తిపోయలేదు కదా, అంటే చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టినట్టు అంత దారుణంగా తిట్టలేదు కదా. మరి బీజేపీ వాళ్ళు చేర్చుకుంటారేమోలే అనుకుంటే బీజేపీ ఇప్పుడు కూటమిలో ఉంది, అంటే జనసేన పార్టీ టీడీపీతోటి కలిసి పనిచేస్తుంది. సో ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది. మరి అలాంటిది రోజా లాంటి మహిళా నేతని, రోజా లాంటి బూతుల నేతని బీజేపీ తీసుకుంటారంటే చంద్రబాబు, లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకుంటారా? ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు కదా. సో అక్కడ కూడా రోజాకి బీజేపీలో కూడా డోర్స్ క్లోజ్ అయిపోయాయి. సో ఇక మరి సిపిఐ లాంటి పార్టీలోకి వెళ్తుందా, లేదా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుందా అనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీలో కూడా నాకు తెలిసి షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నంతకాలం రోజాకి కాంగ్రెస్ పార్టీలోకి కూడా ఎంట్రీ ఉండదు అని చెప్పేసి నేనైతే విశ్వసిస్తున్నాను. ఎందుకంటే షర్మిలను కూడా టార్గెట్ చేసింది, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం షర్మిలను కూడా టార్గెట్ చేసింది రోజా. సో మరి కాంగ్రెస్ పార్టీలోకి కూడా రోజాకి ఎంట్రీ ఉండదు అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. మీరు అనుకుంటున్నారా లేదా అనే మాట మీరు కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. కాబట్టి అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం అయిపోయింది రోజాకి. ఏ పార్టీలోకి కూడా రోజాని తీసుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కాబట్టి అందుకనే నేను రోజా పొలిటికల్ రిటైర్మెంట్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెట్టాను. సో మీరేమనుకుంటున్నారు? రోజా పొలిటికల్ రిటైర్మెంట్ అనుకుంటున్నారా, అనుకోవటం లేదా అనేది కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక రజనీ విషయానికి వస్తే, రజనీ విషయానికి కూడా అంతే. పొమ్మనుకుండానే పొగబెట్టినట్టుగా ఏముంది రజనీ వ్యవహారం వైసీపీలో. రజనీకి చిలకలూరుపేటలో కూడా వ్యతిరేక వర్గం ఏర్పడింది. ఆ వ్యతిరేక వర్గాన్ని పార్టీ అధిష్టానమే ఏర్పాటు చేసిందా, లేకపోతే ఆవిడ వ్యవహార శైలి, ఆవిడ మంత్రిగా ఉండగా, అంటే ఆవిడ 2019 ఎన్నికలకి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండేది. ప్రతిపాటి పుల్లారావు వాళ్ళ ఆధ్వర్యంలో ఈవిడ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ ఉండేది. సో తెలుగుదేశం పార్టీలో టికెట్ దక్కదు అని తెలుసుకున్న రజని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి టికెట్ దక్కించుకుని పోటీ చేసిన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచింది. అలాగే 2.5 సంవత్సరాల్లోనే మంత్రి పదవిని కూడా దక్కించుకుంది. పైగా ముఖ్యమైన శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆవిడ బాధ్యతలు కూడా చేపట్టింది. ఆ క్రమంలో ఎప్పుడైతే మంత్రిగా రజని ఉన్నారో ఆ టైంలో ఆవిడే చేయనివ్వండి, ఆవిడకి తెలిసి జరగనివ్వండి, తెలియక జరగనివ్వండి, మొత్తం మీద అవినీతి కార్యక్రమాలు అయితే బోలెడన్ని జరిగాయి. జగనన్న కాలనీ అని చెప్పేసి ఇళ్ళు కట్టిస్తామని చెప్పేసి ప్రభుత్వం అప్పట్లో చెప్పింది కదా. మరి ఆ ఇళ్ళు కట్టించే స్థల సేకరణ కోసం పేద ప్రజల దగ్గర, రైతుల దగ్గర తక్కువకి స్థలాలు సేకరించి ఈవిడ ఆ స్థలాల్ని ఈవిడ పేరు మీద కొనుక్కొని గవర్నమెంట్కి ఎక్కువ రేటుకి అమ్ముకుంది అని చెప్పేసి ఈవిడ మీద ఆరోపణలు ఉన్నాయి. ఇంకా స్టోన్ క్రషర్ల మీద దౌర్జన్యానికి వెళ్ళి వాళ్ళ మీద ఫైన్లు వేస్తామని చెప్పేసి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కోట్లు దండుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవన్నీ తెలియకుండా జరిగాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కానీ ఆవిడేం తెలియకుండా జరిగిపోతుంటే చూస్తూ ఊరుకునేంత లొల్లాయి పాప కాదు, చిన్న బొప్పి కాదు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అన్నీ ఆవిడకి తెలిసే జరిగి ఉంటాయి, ఆవిడ ఆధ్వర్యంలోనే జరిగి ఉంటాయి. చేతికి మట్టెంటకుండా పనిచేద్దామని చెప్పేసి రజనీ ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డారు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు.
సో మొత్తం మీద రజనీకి చిలకలూరుపేటలో వ్యతిరేకత ఎక్కువైపోయింది. ఆ క్రమంలోనే చిలకలూరుపేటలో వ్యతిరేకత ఎక్కువైంది కాబట్టి ఆమెను తీసుకెళ్లి 2024 ఎన్నికలకి గుంటూరు వెస్ట్లో పెట్టారు. అక్కడ కూడా బోల్తా పడింది రజనీ. మళ్ళీ చల్లని రూపాయిలాగా గుంటూరులో చల్లని రూపాయి చిలకలూరుపేటలోకి వచ్చింది. సో చిలకలూరుపేటలో మళ్ళీ ఇప్పుడు చెల్లుతుందా అంటే అక్కడ చల్లని రూపాయి మేమెందుకు వాడుకుంటాం, మాకు చెల్లదని చెప్పేసి చిలకలూరుపేట ప్రజలు ఎక్కువ మంది ఇప్పుడు అంటే రజనీ అభ్యర్థిత్వాన్ని మాకు వద్దు అని చెప్పేసి ఈ రూపాయిని వెనక్కి తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నారట. సో ఈ క్రమంలో రజనీని రేపల్లె పంపించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. సో మరి జగన్మోహన్ రెడ్డి మాటని శిరసా వహించి రజనీ రేపల్లెకి వెళ్తుందా అంటే నేను వెళ్ళను అంటుందట. మొన్నటి వరకు రజనీ ఏం చెప్పింది, జగనన్నా నువ్వు నాకు పొలిటికల్ భిక్ష పెట్టావు, రాజకీయ భిక్ష పెట్టావు, నువ్వు ఎక్కడుంటే అక్కడే నేను కూడా నీతో పాటే లైఫ్ లాంగ్ ఉంటాను, నీ పార్టీలోనే ఉంటానని చెప్పేసి చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ భిక్ష పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేయాలి కదా. మరి రేపల్లె వెళ్ళను అని చెప్పేసి భీష్మించుకుని ఎందుకు కూర్చున్నారు? ఈ మధ్యకాలంలో చిలకలూరుపేట నుంచి ఏ కార్యక్రమంలో కూడా రజనీ అంత యాక్టివ్గా పాల్గొనటం లేదు. ఏదో వచ్చామంటే వచ్చాము, కనిపించామా, కెమెరా కనిపించామా, మీడియా కనిపించామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటున్నారే తప్ప ఎక్కడ యాక్టివ్గా కనిపించడం లేదు. సో మరి రజనీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా విని చిలకలూరుపేట నుంచి రేపల్లెకి వెళ్ళి పోటీ చేస్తారా, లేదంటే వాకౌట్ చేస్తారా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వేరే పార్టీలోకి, జనసేన పార్టీలోకో, బీజేపీ పార్టీలోకో, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకో వెళ్ళిపోతారా అని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు అంటే 2019లో చూస్తేనేమో చిలకలూరుపేట నుంచి పోటీ చేశారు, 2024కి వస్తేనేమో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తారు, 2029కి మళ్ళీ రేపల్లె అంటున్నారు. ఇంకా ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, ఎన్ని మారుస్తారో ఈలోపు. అంటే ఇంకా అంటే ఇది 2025 డిసెంబర్ వచ్చింది అనుకోండి, 2026 వస్తుంది, 2027, 28, 29 3 టైం ఉంది. ఈ 3 మళ్ళీ రేపలు కాదని ఇంకొక చోట వెయ్యరు అని చెప్పిన నమ్మకం ఏంటి? ఇలా రోజుకొక పూటకొక చోట మారుస్తూ ఉంటే మరి అసలు నా అభ్యర్థిత్వం గురించి ప్రజల్లో ఎటువంటి సంకేతం వెళుతుంది, నేను ఏ నియోజకవర్గానికి సంబంధించిన నాయకురాలని జనం అనుకుంటారు, ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టేస్తే అసలు నేను ఒక ప్రాంతానికి సంబంధించిన నాయకురాలిగా నేను ఎదిగేది ఎప్పటికీ? నాకంటూ ఒక ఏరియాలో అంటే గతంలో చూసుకుంటే చిలకలూరుపేట నుంచి ప్రతిపాటి పుల్లారావే ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ కింద. ఆయనే 2004 నుంచి కూడా కంటెస్ట్ చేస్తూ వస్తున్నారు, ఇప్పటికీ కూడా ఆయనే ఉన్నారు. కానీ రజనీ పరిస్థితి అలా కాదు. సో మారిపోతూ రావాల్సి వస్తుంది. సో మరి అందుకనే రజనీకి స్థిరత్వం లేకుండా పోతుంది, స్థిరత్వం లేని నాయకురాలిగా ముద్రపడిపోతుంది అని చెప్పేసి రజనీకి భయం కలుగుతుందట. కాబట్టి ఆవిడ వేరే పార్టీలోకైనా వెళ్ళిపోతాను కానీ నేను చిలకలూరుపేటని వదిలిపెట్టను అని చెప్పేసి సన్నిహితుల దగ్గర కూడా చెప్తున్నట్టుగా కొన్ని రూమర్స్ బయటకు వస్తున్నాయి. మరి ఏది నిజము? జగన్మోహన్ రెడ్డి ఆవిడ్ని ఉంచుతారా, లేకపోతే చిలకలూరుపేట నుంచి రేపల్లి పంపించేస్తారా? పంపిస్తే ఆవిడ వెళ్తుందా, లేకపోతే వేరే పార్టీలోకి జంప్ అయిపోతారా? వీటన్నిటి మీద చాలా స్పెక్యులేషన్స్ నడుస్తూనే ఉన్నాయి. మరి కాలమే సమాధానం చెప్తుంది కాబట్టి కొంతకాలం అయితే వేచి చూద్దాం. సో అందుకని నేను టైటిల్ కూడా అలా పెట్టున్నాను, రోజా రిటైర్మెంట్, రజనీ వాకౌట్ అని చెప్పేసి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.